ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనము అందరం కలిసి చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము అందరం కలిసి చదువుదాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు అందరం కలిసి చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, సకల ఆశీర్వచన స్తుతి స్తోత్రం మించిన ఘనమైన పేరు వహించిన వాడా, యుగములకు పూర్వము సర్వయుగములకు ఒకటే రీతి గుండు దేవా, ఎవరునూ సమీపరాని తేజస్సులో దురోగాహన తేజస్సులో మీరొక్కరు మాత్రమే అమరత్వం కలిగి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానం చేయించు కొనియాడబడుచున్నవాడా, మీ యొక్క సార్వభౌమత్వాధికారాన్ని బట్టి, మీ యొక్క గొప్పతనాన్ని బట్టి, బలాతిశయమును బట్టి, బలశౌర్యమును బట్టి యుద్ధశూడైన దేవుడు ఎందలకై మిమ్మల్ని కొనియాడుతూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. మీ ప్రియకుమారుడును మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగం ద్వారా, కృప ద్వారా మమ్మల్ని రక్షించి మీ సమూహముగా, మీ సంఘముగా, మీ సమాజముగా, మీ సొత్తుగా, మీ సంపాద్యముగా, మీకు వారసులుగా ప్రభా పెళ్ళి ప్రభా మరి భార్యగా మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. నీ మందిరావరంలో ఉదయ కాలంలో నీ ప్రజలముగా చేరి మిమ్మల్ని సంస్తుతించడానికి, ఆరాధించడానికి, పొగడ్డానికి, శ్లాఘించడానికి, కొనియాడడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ప్రభా మా యొక్క మొక్కుబడులు మీకు అర్పించడానికి, మా అర్పణలు మీకు అర్పించడానికి, మా జుహాఫలము ద్వారా సజీవ యాగముగా మేము కొనియాడడానికి, నీ మందిరావంలోనికి, నీ తేజో మహిమను స్థలంలోనికి, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయడానికి ప్రభా నీ మందిరాలను మనం తీసుకొని వచ్చిన దానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవజనుడు అపోస్తలుడైన యోహాను ప్రభు దినముందు ఆత్మవశుడై 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించేవాని చూడగినట్లుగా మేము కూడా ప్రభు దినముందు ఆత్మవశులమై ఆత్మదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు ఆరాధన ఆత్మను మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రంలో రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకునండి. నీ మందిరానికి ఆలస్యంగా వచ్చే అలవాటు నుండి మమ్మల్ని తప్పించండి. సరైన సమయానికి నీ మందిరానికి చేరుకోగలిగినట్లు కృప దయచేయండి. మా అర్పణ మీకు అర్పించలాగున, మా యొక్క స్తుతియాగం మీకు ప్రభు ఆగ్రహించేదిగా ఉండలాగున మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురండి, సంధింపచేయండి. తెరవబడిన ఆకాశం ఆమద్దు ఉంచండి. నాకు కూడా కావాల్సిన మీ కృపను, మీ అభిషేకాన్ని కోరుతూ క్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాత నిబంధన కాలంలో బలి అర్పించేటువంటి వాళ్ళు దేవునికి బలి అర్పణ ద్వారా వారి యొక్క మొక్కుబడులు చెల్లించేటువంటి వారు. అయితే కొత్త నిబంధనలో వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారే ఒక్క బలియాగం ద్వారా, ఒక్క అర్పణ ద్వారా, 5 రకాల బలులకు ఒక్క బలిగా ఆయన అర్పించబడట ద్వారా, అప్పగించుకున్నట ద్వారా మనకు బలుల మీద బలులు అర్పించాల్సిన అవసరం లేకపోయింది. కానీ పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుణ్ణి వారు ఆరాధించడానికి, లేదా తండ్రి అయిన దేవుడు వారిని అంగీకరించడానికి గల కారణము బలి అర్పించడం ద్వారా. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుతూ వచ్చినాం. ఆరాధించుట పాత నిబంధన కాలంలో బలి ఉండింది, ఆరాధన స్తుతి ఉండింది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి బలి మనకు కనబడదు. చివరి బలి పశువు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బలులకు సమాప్తము, మనం పాడిన పాటలు కూడా బలులకు సమాప్తం జరిగింది. ఒక్క బలియాగం ద్వారా తాను అర్పించుకున్నట ద్వారా, అప్పగించుకున్నట ద్వారా బలులకు నివారణ దొరికింది. కాబట్టి ఇదే కాలంలో ఉన్న ప్రభువును ఆరాధించడానికి చేరొచ్చినాం, లేదా ఆయన పూజించడానికి, మహిమపరచడానికి,
ఆయన్ను మనం ఆరాధించడానికి మన యొక్క సజీవ యాగముగా సాగిలపడి ఆయన కొనియాడడానికి దేవుని మందిరానికి వచ్చిన యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆరాధన గురించి ప్రస్తావనలో సమరయ రీతితో ప్రభు మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాట, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవరు. మన ఆరాధన యథార్థమైందిగా, ఎలాంటి దోషారోపణ లేనిదిగా, ప్రభు మెచ్చేటువంటి విధానంలో మన ఆరాధన ఉండాలని, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మనం చదివిన వాక్య భాగంలో 4వ అధ్యాయము ఆదికాండం 4వ వచనంలో హేబేలు కూడా, అంతకుముందు కయ్యూను అర్పించినాడు 3వ వచనంలో, కానీ 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూను కూడా తెచ్చాడు. కయ్యూను తెచ్చాడు కానీ తన అర్పణ అంగీకరించబడినట్టుగా మనకు కనబడదు. ఇక్కడ హేబేలు యొక్క అర్పణనే హేబేలు తెచ్చాడు, కయ్యూను తెచ్చాడు. ఇద్దరు బలి అర్పించడానికి వచ్చారు, ఇద్దరు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు, వారిద్దరూ దేవునికి అర్పించుకోవడానికి వచ్చారు. కానీ వ్యక్తులు ఒకటే, ఒక కుటుంబానికి సంబంధించిన వారే, ఒక తల్లిదండ్రులకు పుట్టిన వారే, వారి సహోదరులు, వారు మొట్టమొదటి సంతానం ప్రపంచంలో. ఆది దంపతులకు పుట్టినటువంటి 2వ కుమారుడు హేబేలు, మొదటి కుమారుడు కయ్యూను. వాళ్ళిద్దరూ అర్పణ తీసుకొని వచ్చారు. వ్యక్తులు అర్పణ, కానుక, వారి యొక్క తీరు వైఖరిని బట్టి వాళ్ళ కలిగిన దాన్ని తీసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి లేదా మొక్కుబడి చెల్లించడానికి వచ్చాడు. కయ్యూను తీసుకొని వచ్చాడు. కయ్యూను భూమిని సేద్యపరచువాడు, హేబేలు గొర్రెల కాపరి. కాబట్టి ఈ గొర్రెల కాపరి అర్పణ తీసుకొచ్చాడు, సేద్యగాడు అర్పణ తీసుకొని వచ్చాడు. వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుని బలి అర్పించడానికి వాళ్ళు చేరొచ్చారు. కానీ ఇదే మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీ లేఖికుడు మాట్లాడుతూ వీళ్ళ ప్రస్తావన అక్కడ తీసుకొని వస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము. హెబ్రీ 11:4, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. ఎలాంటి అర్పణ తీసుకొని వచ్చాడండి? శ్రేష్టమైనది. హెబ్రీ పత్రికలో శ్రేష్టమైనది అనే మాట పదే పదే మనకు కనబడుతుంది. ఈ శ్రేష్టమైన బలి అనే దానికి ఇంగ్లీష్ తర్జుమాలో ఎక్సలెంట్ సాక్రిఫైస్, దాన్ని మించినటువంటి శ్రేష్టమైన బలి. ఉదయకాలంలో దేవుని ప్రజలముగా, దేవుని జనాంగముగా ఎన్నో ఏండ్ల తరబడి మనం ప్రభుతో సంబంధం కలిగినప్పటికీ శ్రేష్టమైన ఆరాధన చేసే విషయంలో, శ్రేష్టమైనది అర్పించే విషయంలో, శ్రేష్టమైనటువంటి క్రొవ్విన వాటిని, ప్రథమమైన దాన్ని, ప్రాముఖ్యమైన దాన్ని, ప్రధానమైన దాన్ని ఆయనకు అర్పించే విషయంలో తప్పిపోతా ఉన్నాం. హేబేలు అంగీకరించబడ్డాడు. మొట్టమొదటిగా హేబేలు బలి అర్పించడానికంటే ముందుగా హేబేలు అర్పించబడ్డాడు, హేబేలు అంగీకరించబడ్డాడు. హేబేలు యొక్క జీవితం తన బలి అర్పించడానికి ఇంపైందిగా కనబడుతూ వచ్చింది. అనేకసార్లు మన జీవిత విధానం సరిగా ఉండదు. కొట్టుమిట్టాడుతూ ఉంటాం, ఇటు అటు కొట్టబడుతూ ఉంటాం. లోకముతో, పాపముతో, పాప నియమముతో, ఆత్మ నియమము, పాప నియమము పోరాడుతూ ఉంటాయి. శరీరము, ఆత్మ పోరాడుతూ ఉంటుంది. లోకము, ఆత్మ పోరాడుతూ ఉంటుంది హృదయంలో, జీవితంలో. కానీ అట్లే వచ్చి బలి అర్పిస్తాం, అట్లాగానే వచ్చి ప్రభుని ఆరాధిస్తాం. అదే జరిగింది ఇక్కడ వీళ్ళిద్దరు కూడా. కయ్యూను జీవితం సరిలేదు, కయ్యూను అర్పణ తీసుకొని వచ్చాడు. హేబేలు జీవితము సరిగా ఉంది, హేబేలు కూడా తీసుకొని వచ్చాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక రాస్తూ ఆయన అంటాడు, శ్రేష్టమైన బలి హేబేలు కంటే, దేవుని ప్రజలముగా ఇతరుల కంటే నా బలి శ్రేష్టమైందా? ఇతరుల కంటే నా ఆరాధన ప్రభుకి ఇంపైందిగా, సజీవ యాగముగా, జిహ్వాఫలము, ప్రాణాత్మ దేహములను అర్పించి రోమా 12:1-2 ప్రకారం సజీవ యాగముగా మనమే ఆయనకు సమర్పించుకోవాలి. ఇదే కాలంలో మన ఆరాధన హేబేలు లాంటి ఆరాధన అయితే ఆయన అంగీకరించేవాడుకున్నాడు.
లేదా కయ్యూను సంబంధమైంది అయితే అది తృణీకరించబడుతుంది. ఇట్ విల్ బి రిజెక్టెడ్, అది నిరాకరించబడింది. మొట్టమొదటిగా హేబేలు అంగీకరించబడినాడు. ఉదయకాలంలో ప్రభువుకు అంగీకారమైన జీవితం ఉందా? ప్రభు కొరకు యోగ్యకరమైన జీవితం కలిగి ఉన్నామా? మన బలి కంటే ముఖ్యముగా, మన అర్పణ కంటే ముఖ్యముగా, మన కానుక కంటే ముఖ్యముగా, మన యొక్క యాగము కంటే ముఖ్యముగా మనము ప్రభు సన్నిధిలో అంగీకరించబడతా ఉన్నామా అని మనం చూసినప్పుడు ప్రభు నన్ను గురించి తనకు శ్రేష్టమైనటువంటి సాక్ష్యము తను పొందగలుగుతున్నాడా అని, దేవుడు నన్ను గురించి ఒక శ్రేష్టమైనటువంటి తలంపు కలిగి ఉన్నాడా అని. కయ్యూను విషయంలో శ్రేష్టమైన విధానంలో ప్రభు లేడు. కయ్యూను యొక్క అర్పణ ద్వారా ప్రభువుకు అంత ఇంప్రెసివ్గా లేడు. ద గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెసివ్ బై ది సాక్రిఫైస్ ఆఫ్ కెయిన్. కయ్యూను యొక్క బలియాగం కంటే అంత శ్రేష్టమైన వాడుగా దేవుని దృష్టిలో కనబడడం లేదు. ఇక్కడ హేబేలు గురించి రావటం, హేబేలు కంటే, కయ్యూను కంటే హేబేలు శ్రేష్టమైన బలి. హేబేలు దేవునికి సరిపోయినటువంటి వాడు. హేబేలు గొర్రెల కాపరి. హేబేలు యొక్క అర్పణ ద్వారా ఉపదేశానుసారంగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, హేబేలు యాజక ధర్మం జరిగించేవాడు ఉన్నాడు. హేబేలు యాజకుడిగా బలి అర్పించడానికి వచ్చాడు. ఆ యొక్క యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి, ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి పాత నిబంధనల ప్రకారం లేవియ కాండం చదివినట్టుగా సంవత్సరానికి ఒకసారి ప్రజలందరి కొరకు ఎక్కడికి వెళ్ళాలా? అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళాలి. మోస్ట్ హోలీ ప్లేస్లోకి వెళ్ళిపోవాలా. ఒక్కసారిగా బలి అర్పించడానికి వెళ్తాడు యాజకుడు, ప్రధాన యాజకుడు. తన కొరకు ప్రజలందరి కొరకు గాను ఒక్కసారిగా ఆ బలి మోస్ట్ హోలీ ప్లేస్ అంతర్భాగంలోనికి, గర్భాలయంలోనికి వెళ్తాడు. దేవుని యొక్క గర్భాలయము అతి పరిశుద్ధ స్థలం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు అంగీకరించబడాలి. ప్రధాన యాజకుడు అంగీకరించబడినప్పుడే తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రోక్షణ రక్తము తర్వాత చిందిస్తాడు, అక్కడ ప్రోక్షిస్తాడు. దానికంటే ముందుగా తను అంగీకరించబడాల. ఒకవేళ అక్కడ ఏదైనా పాపము, దోషము, కలంకము, ముడత, మచ్చ ప్రధాన యాజకుని యొక్క జీవితంలో కనబడితే అక్కడే పడి చస్తాడు. అంత తీవ్రమైంది అతి పరిశుద్ధ స్థలం, అంత భయంకరమైంది. యెహోవా యొక్క తేజో మహిమ నిలిచే స్థలం అది. అక్కడ ఒకవేళ పొరపాటు జరిగితే, చనిపోతే అక్కడే పడిపోతాడు. ఆ డెడ్ బాడీ, ఆ శవాన్ని బయటికి తీసుకురావడానికి ఎవడు లోపలికి పోలేడు. అందుకే ఆయన కాళ్ళకి తాడు కడతారు. ఒకవేళ పొరపాటున అక్కడ చనిపోతే తాడు పట్టుకొని లాగుతారు శవాన్ని. ఎవరు కూడా లోపలికి ప్రవేశించకూడదు. యాజకుడు, ప్రధాన యాజకుని యొక్క కట్టడ, విధి, ఆజ్ఞ, నియమము దేవుడు అలాగా అనుగ్రహించినాడు. హేబేలు హేబేలు అర్పించబన్నాడు. హేబేలు ఎందుకు అర్పించబన్నాడంటే తన జీవితం సరైనదిగా ఉంది, తన జీవితము ప్రభుకి ఇంపైందిగా ఉంది, శ్రేష్టమైనదిగా ఉంది, యాజక ధర్మం జరిగించేవాడుకున్నాడు. హేబేలు యొక్క బలి కంటే కూడా హేబేలు యొక్క జీవితం ప్రభుకి ఇంపైందిగా ఉంది. ఆ కారణాన్ని బట్టి తాను అంగీకరించబడుతూ వచ్చినాడు. తర్వాత ఏం జరిగింది? హేబేలు 11వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదువుతాను చూడు. దేవుడు అతన్ని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలు. దేవుడు అర్పణ గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సమరయ స్త్రీ కూడా, ఆమె కూడా పోయి ఆరాధన చేస్తూ వచ్చింది. ఎక్కడ? పర్వతాలకు వెళ్ళి ఆరాధించేవాళ్ళు సమరయులు. యెరూషలేం దేవాలయానికి వెళ్ళరు వాళ్ళు. ఒకవేళ వెళ్ళినా కానీ బయటపడి ఉండాలా, లోపలికి రానివారు సమరయులను. ఏలైనా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కాబట్టి బయట ఉండాలా. దాని బదులు వాళ్ళు ఏం చేస్తారు? యెరూషలేం దేవాలయం దగ్గరికి వచ్చి యెరూషలేం యొక్క కొండల్లోనికి వెళ్ళి వాళ్ళు ఆరాధన చేస్తారు సమరయులు. అక్కడ వెళ్ళి వాళ్ళు అర్పిస్తారు అర్పణలు, లేదా వాళ్ళ జీవహాఫలం. అందుకే ఈ పర్వతమందు ఆరాధిస్తారు, మేము ఆ పర్వతానికి వెళ్ళి ఆరాధిస్తామని చెప్పారు సమరయ స్త్రీ ప్రభుతో మాట్లాడుతూ. అంటే వాళ్ళు పర్వతానికి వెళ్తారు, ఆరాధన చేయడానికి అరణ్యానికి వెళ్తారు, వాళ్ళు దేవాలయంలోకి రారు. అంటే ఆమె జీవితం కూడా సరి చేసుకోకుండా ఆమె కూడా అర్పించడానికి అర్పణ తీసుకొని వెళ్ళేది ఆరారత్ కొండలకు, హోరేబు పర్వతాలకి వెళ్ళి ప్రభుని అక్కడ ఆరాధించి వచ్చేది ఆమె కూడా. కానీ జీవితం సరి చేసుకోలే, అక్రమైన జీవితం, అన్యాయమైన జీవితం, రోత జీవితం. ఆమె కూడా అర్పించడానికి వెళ్ళింది, కానీ ఆమె అర్పణ కంటే ఆమె అంగీకరించబడట్లేదు అక్కడ. అందుబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? ఆమెను సంధించడానికి, ఆమెను దేవుని యొక్క వలయంలోనికి తీసుకొని రావడానికి యేసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను. యాక్చువల్గా యూదులు సమరయ మార్గాన వెళ్ళరు, ఆ ఊర్లో పడి వెళ్ళరు, ఆ ఊరు దారిలో కూడా వెళ్ళరు వాళ్ళు.
అందుకే యోహాను సువార్త 4:4 అదే మాట మనం చదువుతాం. ఏలైనగా యేసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. వెళ్ళకూడదు వాళ్ళు, కానీ వెళ్ళిండు. ఎందుకు? ప్రభు సమరయ స్త్రీని సంధించడానికి. అక్కడ వెళ్ళినప్పుడు చాలా వృత్తాంతం జరిగింది. మేము కూడా ఆరాధిస్తున్నాం, యాకోబు కంటే గొప్పవాడవా, ప్రవక్త కంటే, మా పితరుల కంటే గొప్పవాడవా, వాళ్ళందరూ త్రాగి ఇచ్చిన బావుల నీళ్ళ కంటే నువ్వు ఇచ్చే నీళ్ళంత గొప్పవా, చాలా మాట్లాడింది ఆమె. ప్రభు ఆమె వ్యక్తిగత జీవితాన్ని సంధించడానికి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఏం చేశాడు? ఆమెను అక్కడికి వచ్చినప్పుడు నీళ్ళు అడిగినాడు. నీళ్ళు అడిగినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. యూదుడమైన నీవు సమరయ స్త్రీని నన్ను ఎట్లా నువ్వు నీళ్ళు అడుగుతావు? మా చేతుల నుంచి మీరు నీళ్ళు తాగరు కదా, మా అన్న ముట్టరు కదా, మేము అంటవారు కదా, మాతో మాట్లాడరు కదా, మమ్మల్ని మీరు దగ్గర రానియరు కదా, ఎట్లా అమ్మా నేను చేదిన నీళ్ళు తాగుతావు? చాలా మాటలు జరిగింది. అమ్మ, నీవిచ్చు నీళ్ళు త్రాగువాడు మళ్ళా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరన్నాడు దప్పికొనడు. అయ్యా, ఇంత దూరం వచ్చి ఆ నీళ్ళు చేదు కొనుక్కున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయి. ఆడు ప్రమాణాడు, వెళ్ళి ముందు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనిరా, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొనిరా. నీ అర్పణ, నీ ఆరాధన కంటే నీ జీవితం సరిచేయబడాలా, నీ యొక్క జీవితం మార్పు చెందబడాలా, నీ యొక్క జీవితం మరమ్మత్తు చేయబడాలా. అనేకసార్లు విశ్వాసముగా దేవుని ప్రజలుగా ఆరాధించేటువంటి వాళ్ళం మన జీవితం మరమ్మత్తు చేయబడదు. మన జీవితాన్ని మార్చుకోము, మన హృదయం మార్చుకోము, మన హృదయ వైఖరి, ఆత్మీయమైన జీవితము, ఆత్మీయమైన మార్గము, ఆత్మీయమైన జీవితంలో సరైనటువంటి గ్రహింపు, స్థిరమైనటువంటి బలమైనటువంటి ప్రభు కొరకైనటువంటి గొప్పగా నిలబడేటువంటి స్థితిగతులు ఉండవు. కానీ ఆరాధించడానికి వస్తాం. కయ్యేను కంటే హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైంది తీసుకొని వచ్చాడు. ఆ శ్రేష్టమైన బలిని బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 4:4 హెబ్రీయులకు దేవుడు అతన్ని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన చూడి, ఈయన క్రీస్తు కాడా. ఆమె మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉంది. అంటే ఆమె జీవితం సరి చేసుకోకుండా ఆమె మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చింది. ఎందుకు పిలుచుకొచ్చింది ఊర్లో వాళ్ళని పిలుచుకొని రావడానికి గల కారణం ఏంది? ఒకసారి రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం, అక్కడ మాట మనం చదువుతాం. 4వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం. యోహాను 4:28. ఆ స్త్రీ తన కుండను అది జరగాల. ఏం జరగాల? కుండ విడిచిపెట్టాల. కుండతో వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కుండ దగ్గర, బావి దగ్గరికి వచ్చింది. నీళ్ళు చేదుకోవడానికి కుండ. నువ్వు అక్కర కొలుగు తెచ్చావు, నీ అవసరత కొలుగు వచ్చావు, కుండ తీసుకొని వచ్చింది. ఇప్పుడు పోయి ఊర్లో వాళ్ళందరికీ పోయేటప్పుడు ఏం జరిగింది? ఆ కుండ లేదు. కుండను ఏం చేస్తుంది? ఆమె ఏం చేసిందండి? విడిచిపెట్టింది. కుండ పాపానికి, కుండ మానవమైన జీవితానికి, కుండ పాపపు జీవితానికి, కుండ చెడిపోయిన జీవితానికి, మస్టుపట్టిన జీవితానికి గుర్తు. ఆ కుండ పెట్టుకొని తిరుగుతూ వచ్చింది ఏండ్ల తరబడి, దాహం తీరక, తృప్తి లేక, ఆపద మొక్కుబలతో, మతారాధన, మతభక్తితో, ధర్మశాస్త్ర సంబంధంగా ఆపద మొక్కుబలతో ఆరాధన చేస్తూ వచ్చింది. కుండను మాత్రం విడిచిపెట్టలా. ఉదయకాలంలో శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాలంటే కుండను విడిచిపెట్టాలా. ఆమె కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, రండి నేను చేసినవన్నీ చెప్పిన ఈయన చూడండి. ఎవరైనా క్రీస్తు కాడా? చూసారండి, క్రీస్తుని ఎరిగింది. నేను చేసినవన్నీ నా హృదయంలో, నా అంతరంగంలో, నా జీవితం ఎంత ఉందో. ఒకవేళ 30 ఏళ్ళ వయసు ఉందనుకోండి, ఆమె 30 ఏళ్ళ జీవితంలో ఆమె ఏమేం చేసిందో అవన్నీ చెప్పినాడు యేసుప్రభువారు. ఓపికతో వినింది, ఆయన చెప్తుంటే వినింది. అయ్యో, ఇన్ని చేసినానా నేను? ఇంత ఘోరమైన పాపినే, ఇంత రోత బ్రతికినానా, ఇంత కుక్క బ్రతికినానా, ఇంత అసహ్యమైన జీవితము, రోత జీవితము, కంపుగొట్టే జీవితం జీవించినానా? అయ్యో, ఎన్నో ఏళ్ల తరబడి నేను కూడా వెళ్ళి ఆరాధన చేస్తా ఉన్నానే. ఎన్నో ఏళ్ల తరబడి నా మతాన్ని బట్టి, నా భక్తిని బట్టి, నా ధర్మశాస్త్రాన్ని బట్టి, నా ఆచారాలను బట్టి, నా యొక్క మత సంప్రదాయాలను బట్టి ఆ కొండలు వెళ్ళి ఎంతగానో ఆరాధన చేస్తేనే అదైతే వ్యర్థమేనా? కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. రండి నేను చేసినామని చెప్పినాడు. వాళ్ళేమన్నారు? ఊర్లో వాళ్ళంతా ఏమన్నారు? రండి
యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు ఈ మాట? గ్రామస్తులు అంటున్నారు. ఆ సమరయ గ్రామస్తులు వాళ్ళు అంటున్నారు, అమ్మ నీ మాటను బట్టి కాదు, ఇప్పుడు మా మట్టుకు మేము విన్నాం, ఈయన నిజముగా లోకరక్షకుడు. శ్రేష్టమైన బలి అర్పించడానికి, ఆరాధన చేయడానికి ఆమె కుండను విడిచిపెట్టింది. కుండను విడిచిపెట్టినప్పుడే శ్రేష్టమైన ఆరాధన, అది సాక్ష్యము పొందే ఆరాధన, అది జీవయుక్తమైనటువంటి ఆరాధన. ఇంకొంచెం ముందు పోదాం. హెబ్రీయులకు 11:4. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? భక్తుడు హేబేలు గురించి చెప్పేటువంటి మాట. అతడు ఆ విశ్వాసమును బట్టి, అంటే విశ్వాసం వీరుడు, విశ్వాసం ఉంచినవాడు, నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, ఆత్మ సంబంధమైన మనిషి, ఎలాంటి పొరుపు లేనివాడు, నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రభువును వెంబడించేటువంటి వాడు, ప్రభువుకు అర్పణ తీసుకుని వచ్చే విషయంలో చాలా సంపూర్ణుడిగా కనబడతాడు. సంపూర్ణమైన సిద్ధి పొందినవాడుగా మనకు హేబేలు కనబడతాడు. ఉదయకాలంలో నీతిమంతుడని, మనం నీతిమంతులం కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వాళ్ళైనామంట. యోహాను రోమాపత్రికలో అంటాడు. బైబిల్ మనల్ని ఏమని బోధిస్తూ ఉంది, ఏమని సంధిస్తూ ఉంది? మనల్ని ఏం పేరు పెట్టింది? పనికి మాలిన వాళ్ళం. నీతిమంతుడు కాదు మనం. నీతిమంతుడు అంటే దేవుడు ఈ వ్యక్తి మంచివాడు అని దేవుడిచ్చే సాక్ష్యానికి పెట్టిన పేరే నీతి. మానవుని యొక్క నీతి క్రియలనియు దేవుని దృష్టిలో మురికి పేలికలు. ఆయన యేసు ప్రభు ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడినాం. వీఆర్ నాట్ రైచస్. మనం నీతిమంతులం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలా. మనం నీతిమంతులం కాదు, నీతిగా తీర్చినాడు, సాధకం చేయబడినాం. నీతి సిద్ధి పొందడానికి నీతిమంతులముగా, నీతిగా కొనసాగుతున్నాం. నీతిమంతుడు, నీతి సాక్ష్యం. హేబేలు గురించి నీతిమంతుడని సాక్ష్యము పొందినాడు. ఉదయకాలంలో మనం నీతిమంతులమైతే మన అర్పణలో కూడా నీతి కనబడుతుంది. కయ్యూని యొక్క అర్పణ సరిగా లేదు. తప్పుడు అభిప్రాయము, తప్పుడు వైఖరి, తప్పుడు మార్గము కయ్యూనిలో మనకు కనబడుతుంది. హేబేలు అతి శ్రేష్టమైనటువంటి బలి అర్పించడానికి తాను దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందినవాడుకున్నాడు. తాను గొర్రెల కాపరి. అంత మాత్రమే కాదు, ఆయన రండి ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో, తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, ఫస్ట్ బార్న్, మొట్టమొదటిగా తొలిచూలు, క్రొవ్విన వాటిని. దాని అర్థం ఏంటంటే దేవునికి చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆధిక్యత, అన్ని విషయాలు ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చేవాడుగా ప్రతి విషయమందును దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు అర్పించే విషయంలో ప్రభు నా హృదయాన్ని చూస్తాడు. నాకెంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు, నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, నాకెంత శ్రేష్టమైనది ఇస్తున్నాడు, నాకెంత, నా విషయంలో ఎంత పట్టింపు, శ్రద్ధ, జాగ్రత్త, శ్రేష్టమైనది ఇచ్చే విషయంలో ఎంత చురుకుగా ఉన్నాడు. ఆత్మీయమైన సున్నితత్వం కయ్యూనులో కనబడదు, ఆత్మీయమైన సున్నితత్వం హేబేలులో కనబడుతుంది. అందుకే హేబేలును అతని అర్పణను కూడా లక్ష్య పెట్టుట, ప్రభు అంగీకరించేవాడుగా, ప్రభు చూసేవాడుగా, ప్రభు మన అర్పణను ఆశించేవాడుగా ఉన్నాడు. మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, ప్రథమమైంది,
ప్రాముఖ్యమైంది. ఒక మాట చూస్తాం చూడండి, లేవియ కాండం 9వ అధ్యాయం. లేవి కాండం 9వ అధ్యాయం 24 వచనం. 9:24. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిల. 23వ వచనంలో మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారంలోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలందరూ దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ క్రొవ్వును కాల్చి దహన బలిపీఠం మీద, ఎక్కడ? దేవుని సన్నిధిలో. బలి ఎక్కడ అర్పించాలి? దేవుని సన్నిధిలో బలి అర్పించి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేయాలి. అంటే ఈ బలిపీఠం మీద ఉన్నది ఏది కూడా ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. పోనీ ఆ యాజకుడు కూడా తీసుకోకూడదు. సమస్తము బలిపీఠం మీద అంతా ఏం చేయాలా? కాల్చివేయబడాలా. దాంట్లో నుంచి సువాసన సుగంధం ఆగ్రహించేవాడుకున్నాడు. అందుకే ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి ఏం చేశారు? సాగిలపడి ఆరాధించినారు. క్రొవ్వును శ్రేష్టమైంది, ప్రథమమైంది, ప్రాముఖ్యమైంది, ప్రభువుకు విలువ ఇచ్చేది, ప్రభువును ప్రేమించేది, ప్రభు మీద ఉన్న మక్కువతో, ప్రభు మీద ఉన్న ఆశతో, ప్రభువు తప్ప మరి దేనికి కూడా నా బలి, నా అర్పణ ఉండకూడదు. అదే కాలంలో హేబేలు బలి ప్రభుకి ఇంపైందిగా, ప్రభుకు శ్రేష్టమైందిగా, ప్రభు ఆగ్రహించేదిగా ఉంది. ఇంకొక మాట చూస్తాం, హెబ్రీయులకు రాసిన పత్రిక రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హేబేలు అంతా శ్రేష్టమైన బలి అర్పిస్తే పాత నిబంధనలో కృత నిబంధనకు వచ్చేసరికి చూడండి, హెబ్రీయులకు 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు హేబేలు బలి పాత నిబంధనలో హేబేలు యొక్క పాప పరిహారానికి సరిపోయింది. హేబేలు రక్తము చిందించుట, హేబేలు యొక్క బలియాగము, హేబేలు తీసుకొచ్చిన యొక్క పశువు, హేబేలు రక్త పాప పరిహారం కొరకు సరిపోయింది. అయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు. కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరు? యేసుప్రభువే. లోకానికి దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుప్రభువే. హెబ్రీయులకు తిమోతిలకు రాస్తూ పౌలు అపోస్తలుడు అంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చాడు. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి ఎవరు? యేసుప్రభువే. దేవునికి మానవునికి మధ్యవర్తి ఎవరు? యేసుప్రభువే. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా, హేబేలు శ్రేష్టమైంది అర్పిస్తే హేబేలు కంటే మరి శ్రేష్టమైంది, బెటర్ సాక్రిఫైస్ హేబేలు ఇస్తే ఎక్సలెంట్ సాక్రిఫైస్ ఎవరు? యేసుప్రభు వారే. ప్రోక్షణ రక్తం ద్వారా పాప పరిహారం కొరకే, అనేకుల పాప క్షమాపణ కొరకే ఒక్క బలి యాగము ద్వారా, ఒక్కసారి చిందించబడు ద్వారా, ఒక్కసారి మ్రాను మీద వేలాడటం ద్వారా, ఆయనే చివరిగా మ్రాను మీద వేలాడింది. తర్వాత ఎవరు కూడా సిలువ వేయబడలేదు. చివరిగా సిలువ వేయబడినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనకు క్రొత్త నిబంధన మధ్యవర్తిగా వచ్చాడు. పాత నిబంధన ప్రకారం మనం ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేము. పాత నిబంధన ప్రకారం మాటికి బలులు అర్పించాలా. పాత నిబంధన ప్రకారం ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. పాత నిబంధన ప్రకారం ఎవరు కూడా దేవుని దగ్గర నీతిగా తీర్చబడలేరు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అందుకే దేవునికి మానవుడికి సంబంధం లేకుండా పోయింది. దేవునికి మానవుడికి సరిపడిన మధ్యవర్తిత్వం జరిగించడానికి యేసుప్రభువు వారు భూలోకానికి వచ్చాడు. దేవునికి బదులుగా, మనుషునికి బదులుగా మధ్యవర్తిగా వచ్చాడు. అందుకే హెబ్రీయులకు రాస్తూ ఇదే మాట అంటాడు, ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, సరిపోయినటువంటి వాడు. పరలోకానికి మానవునికి వీరిద్దరిని సంధి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి ఒక్క బలియాగం,
పాపరిహారార్థ బలి, 5 రకాలైనటువంటి బలులు ధర్మశాస్త్ర ప్రకారం 5 బలులకు సమాప్తం. యేసుప్రభువారు రక్తము గార్చినాడు. ప్రోక్షణ రక్తం మరి శ్రేష్టమైనటువంటి బలి. ఆ బలియాగం ద్వారా ఏం జరిగింది? ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. అర్పణ ఎవరు? బలి ఎవరంటే యేసుప్రభువే. ఒక్క అర్పణ ద్వారా, ఒక్క బలియాగం ద్వారా సమాప్తమైంది. బలులకు సమాప్తం పలికినాడు. అందుకే శిలువలో సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినాడు. పాత నిబంధన యొక్క సంస్కారానికి, పాత నిబంధన యొక్క సంపూర్ణమైనటువంటి సిద్ధికి సమాప్తం ఒక్క బలియాగం ద్వారా. పరలోకముడి దిగి వచ్చిన బలి పశువు శ్రేష్టమైనటువంటి విధానంలో ప్రోక్షణ రక్తం ద్వారా రక్తాన్ని చిందించినాడు. హేబేలు యొక్క రక్తము హేబేలు చిందించడానికి తన రక్త పాపరిహారానికి సరిపోయింది. అయితే సర్వలోక మానవాళి కొరకు పాప క్షమాపణ కొరకై ఒక్క బలియాగం ద్వారా అర్పణగా బలి పశువుగా శిలువలో అప్పగించుకున్నాడు. యేసుప్రభువారు ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టబడాలా. రాళ్లతో కొట్టబడితే మనిషికి రక్తం చిందించబడదు. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి రక్తం చిందించబడాలంటే శిలువ మీదకి ఎక్కాలా. పిలాతు దగ్గర తీర్పు తీర్చేటప్పుడు, అయ్యా ఈయన నీతిమంతుడు, పిలాతు భార్య చెప్పి పంపించింది, ఆయన నీతిమంతుడు అండి, ఆయన విషయం జాగ్రత్తగా ఉండు అంటే నీతిమంతుడు అని చెప్పి చేతులు కడుక్కున్నాడు. చేతులు కడుక్కొని వాళ్ళకి అప్పగించినాడు. ఈ రాజుని మీకు అప్పగిస్తాడు, వద్దు, మాకు బరబ్బాని విడుదల చేయి, వాడు వద్దు మాకు అన్నాడు. అప్పుడు పిలాతు అన్నాడు, మరి ఏం చేయాలా? ఆయన కొరడాలకు అప్పగించడానికి. నేను ఈ విషయంలో నిరపరాధులని చేతులు కడుక్కున్నాడు. అప్పుడు యూదులు అన్నారు, వాని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక అన్నారు. యేసుప్రభువు యొక్క రక్తాపరాధము యూదుల మీద మోపడుతూ వచ్చింది. అందుకే 1948 వరకు యూదులకు ఒక జనాంగం కానీ, ఒక రాజ్యం కానీ, ఒక దేశం కానీ లేకుండా పోయింది ప్రపంచ పటంలో. దేవుని స్తోత్రం. 47లో మనకు స్వాతంత్రం వస్తే 48లో యూదులకు స్వాతంత్రం వచ్చి ఒక దేశముగా, ఒక జనాంగముగా, ఒక ప్రపంచ పటంలో వారికి ఒక నివాస స్థలము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కారణం ఏం తెలుసా? యేసుప్రభువు యొక్క రక్తాపరాధం వారి మీద మోపడుతూ వచ్చింది. వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నాడు. పిల్లరా, అదే రక్తము పేతురుకు రాస్తూ పేతృభక్తుడు అంటాడు, అదే రక్తము నిన్ను నన్ను విమోచించింది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారుల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచన. పాత నిబంధన బలుల ద్వారా విమోచన లేదు. అయితే ఈ క్రొత్త నిబంధన బలియద ఒక్క బలియాగం ద్వారా, రక్తము చిందించబడి ద్వారా, ఇది నా రక్తం అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడిన నిబంధన రక్తం. ఈ రక్తం ద్వారా ప్రతి పాపమును గడుక్కోవడానికి, ప్రతి అపవిత్రతను గడుక్కోవడానికి, అంత మాత్రమే కాదు, ధైర్యముగా మాటిగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ధారాళమైన సమృద్ధి అయిన ప్రవేశం యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా జరిగింది. అందుకే శరీరమును ఆ యొక్క దేవాలయపు తెర పైనుండి కిందికి ఏమైందా? చిరిగింది. అనగా ధారాళమైన ప్రవేశం, సమృద్ధి అయిన ప్రవేశం. పాత నిబంధనలో ఏదైతే లేదో కొత్త నిబంధనలో ఒక్క బలియాగం ద్వారా అర్పించబడుతూ వచ్చింది. ఉదయకాలంలో ప్రభువా, హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి బలి నువ్వు నా కొరకు అప్పగించమన్నావు. ఆ బలియాగం ద్వారా నాకు విమోచన, విడుదల, ఒక అర్పణ ద్వారా, ఒక బలియాగం ద్వారా. మనం నీతిమంతులం కాదు. రోమీయులకు రాస్తా అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం నీతిమంతులం కాదు, మనం బలహీనులము, మనం శత్రువులము. అలాంటి మనల్ని ఆయన ఏం చేస్తాడంటే రక్తం ద్వారా సమీపస్తులుగా చేసుకున్నాడు. ఉదయకాలంలో ప్రభువా, నీ రక్తం లేకపోయింటే, మీ బలియాగం లేకపోయింటే, మీ శిలువ లేకపోయింటే, మీ మరణం లేకపోయింటే, మీ సమాధి లేకపోయింటే, మీ పునరుత్థానం లేకపోయింటే, ప్రభువా నేను కూడా పాత నిబంధన ప్రకారం నా బలి కూడా అర్పించబడేదిగా కాదు, నేను కూడా నిత్యరాజ్యానికి వారసుని అయ్యేవాడిని కాదు. అయితే ఒక్క బలియాగం ద్వారా నువ్వు అర్పించబడి ద్వారా, అర్పణగాను బలిగాను అర్పించుకుంటు ద్వారా
నన్ను నీ యొక్క సహవాసంలోకి తీసుకొని వచ్చినావు. ఎఫెసీయుల్లో అదే అంటాడు కదా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు అర్పణగా బలియాగం. పరిమళ వాసన, మనం పాపపు వాసనలో ఉన్నాం. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అది అంటాడు, మరణపు వాసనలో ఉన్న మనలను ఎఫెసీ 5:2 ప్రకారం పరిమళ వాసనగా నన్ను మన యాగము, మన బలి అర్పణ ప్రభుకు ఆగ్రహించినప్పుడు అది పరిమళమైందిగా, శ్రేష్టమైందిగా. ఉదయకాలంలో ప్రభువా, నా బలి కయ్యను కంటే శ్రేష్టమైన బలి, కయ్యను కంటే ప్రోక్షించబడినటువంటి మరి శ్రేష్టమైనటువంటి బలిగా, హేబేలు బలి కంటే ప్రభువా పరలోకములో ఒక్క బలియాగము నువ్వు నా కొరకు అర్పించబడినావు. నా కొరకు మీరు చిందించిన రక్తం ద్వారా నిత్య విమోచన 7 రకాలైన విమోచనలు ఉన్నాయి. ఉదయకాలంలో పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, దుర్మార్గత నుండి విడుదల, అపవిత్రత నుండి విడుదల, లోకము నుండి విడుదల మీ రక్తము ద్వారానే. ఉదయకాలంలో ఈ శ్రేష్టమైనటువంటి బలి, ఈ బలియాగం ద్వారా, ఒక్క అర్పణ ద్వారా, ఒక బలియాగం ద్వారా తండ్రితో సమీపస్తులుగా ఒక్క బలి సర్వలోక మానవాళి పాపరిహారం అంతా శిలువలో రక్తాన్ని గార్చినాడు. ఆ రక్తం ద్వారా ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ధారాళమైన సమృద్ధి అయిన ప్రవేశం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా, బలియాగం ద్వారా జరిగింది. ఉదయకాలంలో హేబేలు కంటే శ్రేష్టమైన ఆరాధన మనం కూడా మనం కూడా అర్పించలాగన, ఆయన అంగీకరించలాగన మన ఆరాధన ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక.